నెల్లూరు జిల్లా గతుకూరు నియోజకవర్గం ఉలవపాడు పట్టణంలోని బద్దుపూడి భీమవరం గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో గుర్రా మధుసూదన్ యాదవ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనబలం కలిగిన పార్టీ వైకాపా పార్టీ అని కొనియాడారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం తిరిగి కొనసాగించాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, అలాగే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే విధంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని గతుకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుర్రా మధుసూదన్ యాదవ్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థులైనటువంటి విజయసాయి రెడ్డి గారిని కొనసాగాలంటే మనం ఊరుకోటేయాలన్నా జగనన్నకి అగరేమన్నా వాళ్ళు చెప్పే మా బద్దుపూడి గ్రామం అంటేనే ఒకప్పుడు ఆదినారాయణ గడ్డ, మహేంద్ర రెడ్డి గారి గడ్డ. చాలా సంతోషం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తున్న మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరికి పంపడం జరిగింది. బీసీలకు కూడా న్యాయం చేయాలి. ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. వాళ్ళ పక్షాన బీసీ అభ్యర్థిగా కనిగిరి నుంచి కందుకూరు పంపడం జరిగింది. ఈ పంపించే క్రమంలో పెద్ద ఆయన గౌరవ మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారికి పిలిపించి మాట్లాడి ఇద్దరిని కూడా కన్విన్స్ చేసి వారికి గౌరవప్రదమైన పోస్టులో వారికి కూడా కూర్చోబెడతాం, ఎంఎస్ ఇచ్చి వారిని బాగా చూసుకుంటామని చెప్పి కన్విన్స్ చేసి తర్వాత నన్ను పంపించడం జరిగింది. పార్టీ ఒక బేస్ మీద, లైన్ మీద ముందుకు పోతున్నారు ముఖ్యమంత్రి గారు. బీసీలు అందరికీ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. పేదలకి నేను న్యాయం చేయకపోతే ఇంకెవరు చేయలేరు అని చెప్పి మంచి ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50% పైగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు మనం తీసుకుంటే ఓసీలకి, పెత్తందారులకి, పెద్ద పెద్ద బడా బాబులకి, డబ్బుంటోళ్ళకే సీట్లు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తున్నారు. పేదోళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ లో పేదలకి, ఈ పెత్తందారులకి మధ్య ఎలక్షన్ జరుగుతుంది. ధర్మం పక్క నిలబడి ప్రజాపాలన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం అండగా ఉండాలి. మహానేత రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన ఆ స్వర్ణయుగంలో, ఆ రామరాజ్యంలో సకాలంలో వాళ్ళ కూర్చుని పంటలు పండి సర్వ జీవరాశులు సంతోషంగా ఉన్నాయి. ఆ పరిపాలనకు ఏ విధంగా సాగడం మీ అందరూ తెలుసు. ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పరిపాలన కొనసాగుతుంది. మనకు మంచిగా వాళ్ళు కూర్చుని పంటలు పండి గిట్టుబాటు ధర వచ్చింది. పంటలను దెబ్బతింటే ఇన్సూరెన్స్ మనకు వచ్చింది. అది రైతాంగానికి ముఖ్యంగా సంక్షేమం. ఈ సంక్షేమ పాలనలో మనం చూస్తున్నాం. అందరికీ పథకాలు వచ్చినాయి. ప్రతి అవ్వకి, తాతకి, అన్నకి, తమ్ముడు అందరికీ కూడా కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు 14లో 500 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ సరిగ్గా నిర్వహించలేదు. జన్మభూమి కమిటీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకే పథకాలు ఇచ్చేవాళ్ళు. ఆ పార్టీ వాళ్ళు కండు వేసుకుంటే పథకాలు వచ్చేది. ఏమన్నా అడ్డం తిరిగితే కేసులు పెట్టించేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పింఛన్లు కట్ అయిపోయింది, పథకాలు వచ్చేది కాదు. ఇప్పుడు ఆ మాదిరిగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇల్లులు తిరిగి, అమ్మ మీ ఇంట్లో ఎవరున్నారు, ఏం కావాలి, ఎవరు తాతున్నారా పింఛను ఇప్పిస్తాం.
49 ఇల్లుందా 18,000. అలా ఇంకా ఏమని కావాలి? రైతు భరోసా, ఆసరా, చేయూత, పిల్లలు ఉన్నారా స్కూల్ పంపిస్తాం. నాడు నేడు కింద ఏ విధంగా స్కూల్ మనం మీకు తెలుసు. ప్రైవేట్ స్కూల్ కన్నా మన స్కూల్ బాగుంది. ఇలా అభివృద్ధి వైపు మనం జగన్ నిలబడ్డాడు. అభివృద్ధి వైపు చంద్రబాబు ఉన్నాడు, పెత్తందారు వైపు చంద్రబాబు ఉన్నాడు. రేపు ఎలక్షన్ లో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మోసగాడు. మోసాలు చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మేనిఫెస్టో ఇవాళ రేపు వస్తుంది. ఆశ్చర్య సాధ్యం కాదు, అన్ని రాసి చదివేస్తారు మైకి తీసుకొని. అది మటుకు నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది రోజు మేనిఫెస్టో ఇస్తున్నారు. చూడండి, ఉగాది రోజు మేనిఫెస్టోలో ఏది చెప్తాడో అవన్నీ చేస్తాడు. ధర్మం పక్క జగన్ ఉన్నాడు, అధర్మం పక్క చంద్రబాబు నాయుడు గారు. మోసాలు, అబద్దాలు. నిజంగా నిజాలు చెప్తే ఆయన తల బయలుపెట్టారు. ఈ యొక్క అందుకని ఎప్పుడు అబద్దాలు చెప్తారు. చచ్చిపోకుండా అయిపోతుంది. మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. అందరూ కూడా మేధావులు, ఈ ఊళ్ళో అంది బుద్ధిమంతులు, రైతాంగం అందరూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, ధర్మం కోసం నిలబడి పనిచేస్తున్నారు. ధర్మాన్ని మీరు రక్షించాలి. మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తాడు. ఆడవాళ్ళకి చీరలు ఇస్తాం, పట్టు చీరలు ఇస్తాం, వడ్డాలు ఇస్తాం, అన్నోళ్ళందరూ కార్డు ఇస్తామని చెప్తారు. ఉచిత ఫీ సర్వీస్ ఏవో చెప్తారు. అవేమి చేయలేదు కాబట్టి 19లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తీసుకుని మనం బంగాళాఖాతాలు ఇస్తాం. ఒకటి మీరు గమనించాలి, జగన్ చెప్తుంది ఒకటే, మీ కుటుంబంలో మేలు జరిగిందంటేనే మాకు ఓటేయండి. అక్క చెల్లెమ్మలకి న్యాయం జరిగింది, మీరందరూ సంతోషంగా ఉన్నారు, 10 కుటుంబానికి ₹1,00,000 నుంచి 10 లక్షల దాకా లబ్ధి చేకూరిందంటే నాకు ఓటేయండి, నన్ను ఆశీర్వదించండి. ధైర్యంగా చెప్తే మనసున్న మహారాజు మగాడు దేశంలో ఎవరు లేరు.